వినండి, అడ్వాన్స్గా ప్రాబ్లమ్స్ని ప్రిడిక్ట్ చేయండి, ప్లానింగ్ చేసుకోండి, తర్వాత త్రూట్ చక్కగా మాట్లాడండి. మేనేజ్మెంట్లో ఉన్న ఒక పదంలోనే ఎంత నిర్వచనం నాకు కనిపిస్తూ ఉంది. సో లైఫ్ స్టైల్స్ మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, మెన్ మేనేజ్మెంట్, రిసోర్సెస్ మేనేజ్మెంట్, అంటే మనకి అన్ని ఎంబులేనండి. మనకి ఫస్ట్ మెన్, మీ దగ్గరకు వచ్చే మనుషుల్ని ఎలాగ మేనేజ్ చేయాలి, నిర్వహణ మెన్, తర్వాత మెథడ్స్, మెటీరియల్స్, తెలుసా మిత్రమా? ఆ మాట్లాడడంలోనే డెఫినేషన్ ఉంది, మీరు కనుక్కోండి. ఏంటంటే మాటలు ప్లస్ ఆటలు ప్లస్ పొనుట, మాట్లాడుకుంట. అంటే మాటలని ఆటలని కొనుక్కోవాలి అవతల. అంటే మన నాలిక మీద తేనె పూసినట్టుగా మాట్లాడాలి. ఎవరైతే ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉన్నారో అందరూ వస్తూ ఉంటారో, అందరితో కూడా మీరు ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడుతూ ఉండాలి. ఫస్ట్ వచ్చిన వాడిని మీ పేరేంటి అని అనకుండా మీ పేరేంటో తెలుసుకోవచ్చా? ఆ తర్వాత నుంచి ఆ పేరు పెట్టి ఆ మనిషిని మీ దగ్గరికి వచ్చిన స్టేక్ హోల్డర్ని మీరు పిలుస్తూ ఉండాలి. కొద్ది రోజుల తర్వాత మీకు వాళ్ళకి బంధం ఏర్పడిపోతుంది. ఆ యొక్క సచివాలయాల్లో పటిష్టత పెరుగుతుంది. ప్రజలతో ఎట్లా మీరు డీల్ చేస్తారు మనుషులతో అంటే, ఆయన చెప్పింది ఏంటంటే డీలింగ్ విత్ ద పీపుల్ ఈజ్ లైక్ డిగ్గింగ్ గోల్డ్ ఇయర్ అన్నాడు. అంటే ఒక అంశు బంగారం కోసం టన్నుల కొద్ది మట్టు తొలగిస్తావు, కానీ ఎప్పుడు ఆ టన్నుల కొద్ది మట్టి గురించి చూడవు, అంశు బంగారం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తావు. ఆ రకంగా మనుషులతో డీల్ చేయాలి. చక్కగా పరిపాలన దిద్దుకునేవారు. అదే ఆ సిస్టమే ఇవాళ మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఎవరైతే పరిపాలన అందిస్తున్నారో వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వాలంటే గ్రామ స్థాయి దగ్గర నుంచి ఒక నిఘా వ్యవస్థ మీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఊళ్ళోకి వెళ్ళి పోలీసు వాళ్ళు కానీ అటువైపు లేకపోతే ఈరోజు మన వ్యవస్థ ఉండదు, గవర్నెన్స్ ఉండదు. సో భారతదేశంలో ఇందాక నాకు జీకే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఉపాధి అవకాశాలు ఏ సెక్టర్ నుంచి వస్తున్నాయి? అగ్రికల్చర్ అనేది సిటీ అర్బన్ ఏరియాస్లో ఉంటుందా? అనంతమైన శక్తి ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఒక శక్తి ఉంది, లేకుండా జన్మ అట్టుంటారు. ఆ శక్తినితో వెళ్ళండి. మనకి ప్రాబ్లమ్స్ వైపు ఫోకస్ చేయకండి. సొల్యూషన్స్, బ్లేమింగ్ పార్ట్, యాక్షన్ ప్లాన్. ఇది ఏంటి? నువ్వు ఎంత క్విజ్ మాస్టర్ బాబు రాత్రి లేవు, అది నాకు అనిపిస్తుంది. 199 కరెక్ట్ చేయి. ఒక్కటి నువ్వు చేసావో దాని నుంచి జనం పడిపోతారు. ఆలోచించుకో. టెస్ట్ పేపర్స్, క్విజ్ క్వశ్చన్స్, రోల్ ప్లేస్, ట్రెక్కింగ్, టీమ్ గేమ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అనాలిసిస్ సెషన్స్, టెక్నికల్ సెషన్స్, ఇంటరాక్షన్స్ అన్నీ మిక్స్డ్గా ఒక కలబోతు చేసి మంచి పంచపక్ష పరమాన్నటువంటి కూరని, అంత భోజనాల్ని మీకు ప్రత్యక్షంగా మీరు అనుభవించుంటారు. అలాగే ఫీల్డ్ విజిట్స్ మెటిక్యులస్గా పరిధిలో ప్లాన్ చేసి ఇంప్రూవ్ చేసిన డాక్టర్ శ్యామరాజ్ కుమార్ గారు, తర్వాత మనసు గారు ప్రతిదానికి నేను కొంచెం చూసుకున్నా. ఇట్లా మన టీం వరకు మనం అనుకుని చేసుకున్నాం. మీ అందరూ చాలా ఓపికగా కూర్చున్నారు, విన్నారైతే ప్రయత్నించాను. కొంచెం గర్తించిన దాన్ని అన్నిదా భావించారు. అది మీకోసమే, అంతేగాని నా స్వార్థం కోసం కాదు, ఈ సమాజం కోసం మాత్రమే మన ప్రదాస్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ వెల్ఫేర్ ఫ్యామిలీ ఉన్నాం. మేము మనందరం కలిసి సురేష్ గారిని, ఎందుకంటే మనందరం ఎంత ఉత్సాహపరిచి ఎక్కడో విశాఖపట్నం నుంచి ఇప్పుడు మా ప్రదాస్ గారు చెప్పినట్టుగా ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉండేసి హెల్త్ కూడా బాగాలేకపోయినా కానీ చాలా యాక్టివ్ అనమాట ఉండేటువంటి దాన్ని చూసినటువంటి సురేష్ గారికి ప్రదాస్ గారు అందరం కలిసి పట్టుకున్నాను. మీరు కూడా